హాయ్ అండి, వెల్కమ్ టు గీత్కి ఎంబ్రాయిడరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చూసారా, ఇవన్నీ ఇప్పుడు మన రాయల్ లోటస్లో నేను కొత్తగా యాడ్ చేసిన కలర్స్ అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. ఊరికే జస్ట్ కొన్ని మాత్రం తీసాం బయటకి, సో అవి చూపిస్తాను. లాస్ట్ వీడియోలో స్టాక్ వచ్చిందని చెప్పాను కదా, అవి తీయడం ఇవన్నీ మ్యాక్సిమం నేను ఏంటి అని అంటే, కస్టమర్ నన్ను వచ్చి అడిగితే అన్ని కలర్స్ ఉన్న కొన్ని కలర్స్ లేవు అని తిప్పి పంపించాల్సి వచ్చిందండి. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు అడిగిన కలర్స్ని నోట్ చేసుకుంటూ స్టాక్ పెట్టాను. పెట్టి కలర్స్ తెప్పించామన్నమాట. మీరు చూడండి, కలర్స్ మ్యాక్సిమం అసలు బ్లౌజెస్కి శారీస్ ఇట్లాంటివి వస్తే ఇది అంత తొందరగా మ్యాచ్ అవ్వలేదండి. ఈ కలర్ అయితే మనకేంటి అని అంటే, కాపర్ అను మన గడప పచ్చ కలర్ ఉంటుంది కదా, అవి రెండు కాంబినేషన్ కలర్ అన్నమాట. నెంబర్ 105L అనమాట. అంత తొందరగా మనకి కలవక భలే ఇబ్బంది పడ్డాను ఆ కలర్ కోసం. నెక్స్ట్ ఇది వచ్చేసేసి కొంచెం కాపర్ గోల్డ్ కలర్లో అనమాట. ఇది 105B అనమాట. మీకు వీటి ఫొటోస్ కూడా ఇంకా తీయలేదు నేను. తీసిన తర్వాత మీకు ఫొటోస్ కూడా పెడతానండి. చూడండి, ఇది ఇంకొకటి వచ్చేసేసి పాస్టల్ కలర్స్. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి పాస్టల్ కలర్స్. అసలు ఇవి దొరకట్లేదు అనమాట. ఓకేనా, ఇదిగోండి అట్లాంటి పాస్టల్ కలర్స్ అయినా, ఇదిగోండి చూడండి వైలెట్ కలర్, అసలు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడుస్తున్న కలర్ అనమాట. ఇంకొకటి వచ్చేసేసి మనకి ఇది సీ గ్రీన్. ఓకేనా, సీ గ్రీన్ కలర్ అంటారు. ఇంకొకటి ఏంటంటే ఎమరాల్డ్ పచ్చ కలర్ అంటారు. ఇవి ఏంటంటే ఇవన్నీ కస్టమర్ దగ్గర నుండి నేను కలెక్ట్ చేసిందేనమాట. వాళ్ళు అడిగిన వాటినే నేను చూసుకుంటూ వచ్చానండి. చూడండి, ఇది వచ్చి మీకు లైట్ మెహందీ గ్రీన్ అనమాట. లైట్ కలర్. డార్క్ మెహందీ అంటే ఇదిగోండి ఈ కలర్. ఓకేనా, ఆనియన్ పీల్ కలర్స్ ఉన్నాయి. ఇది చూడండి లెమన్ ఎల్లోలో ఇది ఒక షేడ్ అనమాట. ఓకేనా, ఆనియన్ పీల్ కలర్లో వచ్చేసేసి మీకు లైట్ ఉంది, డార్క్ ఉంది, అండ్ శాండల్ కలర్ వచ్చేసేసి చూడండి లైట్ కలరు, అలానే కొంచెం డార్క్ కలర్ శాండల్ కలర్. ఎందుకంటే ఇవందరూ షాప్కి వచ్చి కొంతమంది వెనక్కి తిరిగి వెళ్ళారనమాట. అన్ని షేడ్స్ ఉన్నా కొన్ని షేడ్స్ దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళారు. నాకు అది కూడా ఇష్టం లేదండి. అందుకోసం అన్నీ మ్యాక్సిమం తెప్పించాం పాస్టల్ కలర్స్ నుండి అన్నీ. దీనికి ఇంకా క్లియర్ వీడియో అయితే నేను చేస్తానండి. కొంచెం జస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడం కోసం ఇది చేసామన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.